తండ్రి ఎన్టీఆర్ నీడ నుంచి వెలుపలికి వచ్చి గతంలో ఆయన ఎంపిక చేసిన కథల్లోనే నటించినట్లు కాకుండా బాలకృష్ణ స్వయంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టారు. మాస్ హీరోగా ముద్రపడిన పాత్రలో వైవిధ్యం కోసం బాలకృష్ణ ప్రయత్నాలు చేయకపోలేదు. అందుకు ఉదాహరణగా జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన హాస్య ప్రధాన చిత్రం బాబాయ్ అబ్బాయి, కె విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన జనని జన్మభూమిలను చెప్పుకోవచ్చు. అయితే బాలకృష్ణ చేసిన ప్రయోగాలు ఫలించలేదు. ఆయనను మాస్ హీరోగా చూడటానికే ప్రేక్షకులు ఇష్టపడ్డారు. 87లో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అపూర్వ సహోదరులలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు. ఆ సంవత్సరంలోనే వచ్చిన భార్గవరాముడు, ప్రెసిడెంట్ గారి అబ్బాయి, మువ్వగోపాలుడు వంటి చిత్రాలు ఘన విజయం సాధించి బాలకృష్ణను అగ్ర హీరోలలో ఒకరిగా నిలబెట్టాయి. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన తొలి తెలుగు సైన్స్ ఫిక్షన్ చిత్రం ఆదిత్య 369 బాలకృష్ణ సినీ జీవితంలో మరో ముఖ్యమైన మలుపు. ఈ చిత్రం 1991లో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్ వస్తే చూడాలని నేటికి ఎంతోమంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. దర్శకుడు సింగీతం, హీరో బాలకృష్ణ కూడా అందుకు సుముఖంగానే ఉన్నారు. ఆ తర్వాతి సంవత్సరం బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ధర్మక్షేత్రం, రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రాలు కూడా బాలకృష్ణకు మంచి ఖ్యాతిని తెచ్చాయి. 1951లో విజయవారు ఎన్టీఆర్తో పాతాళ భైరవి, 1991లో జగదేక వీరుని కథా చిత్రాలను తీశారు. వాటిని గుర్తు చేసేలా విజయాధినేత నాగిరెడ్డి కుమారులు చందమామ విజయ కంబైన్స్ పేరిట భారీ ఎత్తున భైరవ ద్వీపం చిత్రాన్ని 1994లో ప్రారంభించి బాలకృష్ణను కథానాయకుడిగా ఎంపిక చేశారు. ఆ చిత్రంలో బాలకృష్ణ ప్రదర్శించిన సాహసాలు అన్ని తరగతుల ప్రేక్షకులను ఆకర్షించాయి. దాంతో తండ్రి ఎన్టీఆర్ లాగే బాలకృష్ణ కూడా ఏ తరహా పాత్రనైనా అవలీలగా పోషించగలడనే ముద్ర చిత్ర పరిశ్రమలో సుస్థిరమైంది. బాలకృష్ణ విజయయాత్ర అలా కొనసాగుతూ ఉండగా 1999లో ఆయన సమరసింహారెడ్డి అనే భారీ చిత్రాన్ని అంగీకరించారు. సిమ్రాన్, అంజలా జవేరి ఈ చిత్రంలో కథానాయికలు. రాష్ట్రంలోని ముఠా కక్షలు ఎంత తీవ్రంగా ఉంటాయనే నేపథ్యంలో తయారైన ఈ చిత్రం బాలకృష్ణను ఓ సరికొత్త కోణంలో చూపింది. ఈ ఫ్యాక్షన్ సినిమా సాధించిన అసాధారణ విజయంతో చిత్రరంగంలో మరో ట్రెండ్ మొదలైంది. ఇదిలా ఉండగా ఒకరోజు బాలకృష్ణ వ్యక్తిగత జీవితంలో ఒక అనూహ్యమైన ఆందోళనకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఆ వివరాలను వచ్చే భాగంలో తెలుసుకుందాం.